ప్రభువా నీ అనాది సంకల్పంలో ప్రేయర్ ఫ్యామిలీ ప్రేయర్ జరిగిస్తూ ఆయా దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి, ప్రాంతాల నుంచి నీ ప్రియ బిడ్డలను అందరినీ తండ్రి మరి ఈ ప్రేయర్ మీటింగ్ నడిపించిన విధానం బట్టి వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా ప్రభువా మరి హోస్ట్ ఫ్యామిలీగా ఉండి ఈ వాక్యాన్ని సందేశాన్ని అందించడానికి వచ్చిన దైవ సేవకులు సునీల్ జోషి ఇమ్మానుయేల్ గారిని మీరు అభిషేకించండి, హృదయాంతరంగుల నుంచి మాట్లాడించండి. ఇదిగోనైనా మరి పాటల ద్వారా మహిమ పొందండి. ఈ ప్రేయర్ తనైనా మరి జరుగుతున్నంత వరకు ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా తను ఎవరైతే తండ్రి ఈ రోజు జాయిన్ అయినారో వారందరికీ దీవెనకరంగా ఆస్వాదకరంగా ఉన్నట్లు సహాయం దయచేయమని యేసుకృష్ణ వచ్చున్నాను తండ్రి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్ సునీల్ జోషి ఇమ్మానుయేల్ గారు. ఓవర్ టు సునీల్ జోషి ఇమ్మానుయేల్ గారు. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ యొక్క జూమ్ కాన్ఫరెన్స్ లో మరి ఉన్నటువంటి మీ అందరికీ కూడా నజరేడైనటువంటి యేసు క్రీస్తు నామములో మరి వందనాలు తెలియజేస్తున్నాను. We will just for 5 minutes we will praise the Lord, worship the Lord, because the word said it is good to praise the Lord. మనం కొద్ది సమయము దేవుని నామాన్ని స్తుతిద్దాము. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ నాతో పాటు మీ స్వరములు ఎత్తి మీరు దేవుని స్తుతించాలని మరి కోరుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రములు, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రభా మరణ తండ్రి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను, భాగ్యమును బట్టి స్తోత్రములు ప్రభా. We are so blessed to have you as our God, Lord God. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని నీ వాక్యం సెలవిస్తున్నది ప్రభా. మరి ప్రభా నా తండ్రి నిన్ను దేవుడుగా మేము కలిగి ఉన్న గొప్ప ధన్యత తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడవు, ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రి, బలవంతుడవు అయిన దేవ, సమాధాన అధిపతి, నీకు స్తోత్రములు ప్రభా. మహోపకార్యములు చేయునటువంటి వాడవు, భీకర క్రియలు జరిగించేవాడా, నీకు స్తోత్రములు, వందనాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి సంతోషం అందైన తండ్రి, శ్రమల యందైన ప్రభా మా స్తుతి ఆరాధనకు ఆధారము నీవే తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఇశ్రాయేలు చేయు స్తోత్రములపై ఆసీనుడా నీకు వందనాలు ప్రభా. మా స్తుతి సింహాసనాసీనుడా నీకు స్తోత్రములు 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 వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. గొప్ప దేవుడ వందనాలు ప్రభా, స్తోత్రములు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, for you are good and your mercy endureth forever. తండ్రి స్తోత్రములు 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 ప్రభా. 10,000లోన గుర్తింపదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, మా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య
సంపూర్ణుడా. అవును తండ్రి, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణడానికి స్తోత్రములు. Lord, as we are going to meditate your word, Lord God, let the eyes of our understanding being enlightened, Lord God. ప్రభా, నీ యొక్క మా మనోనేత్రములు వెలిగించండి. నిన్ను తెలుసుకుంటేందుకు మాకు జ్ఞానమును ప్రత్యక్షతను గల ఆత్మను అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి నీకు స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవునికి స్తోత్రములు కలుగును గాక. So am I clear? Somebody just respond to me. Am I clear? Yes, sir. Yes, sir. Yes, sir. We are very much able to hear you. Thank you. Thank you. Thank you. Thank you, Pastor. So మనము దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. Ephesians chapter 4 verse 7. Ephesians chapter 4 verse 7 says, వాక్యంలో ఉన్నది, అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. So it says that, but to each one of us grace was given according to measure of Christ's gifts. So మనకు కృప అన్నది మనము గమనిస్తే, కృప గురించి అనేక విషయములు మనము దేవుని యొక్క వాక్యంలో తెలుసుకోగలం. సో అనేక మంది మన కృప చేతనే రక్షించబడ్డామని ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే దేవుని యొక్క వాక్యం అంటున్నది నానా విధములైనటువంటి కృప అనేటువంటి మాట కూడా వాక్యం ఉపయోగించింది. సో కనుక నానా విధములైనటువంటి కృప కూడా ఉన్నది అని మనము ఈ యొక్క వాక్య భాగం నుండి తెలుసుకుంటున్నాం. సో మనకు కృప, ఈరోజు మనం ఏం ధ్యానించబోతున్నామంటే, కృప అంటే ఒక సామర్థ్యము. గ్రేస్ ఈస్ ది ఎబిలిటీ. ఫ్రమ్ దిస్ వర్డ్, from the very verse we have read, we observe that grace is the ability. కృప అంటే అదొక సామర్థ్యము. సో దేవుడు మనకి ఇచ్చినటువంటి వరము చొప్పున, అంటే ఇక్కడ మన కింద చూస్తే ఇక్కడ వరములు అంటే ఆత్మ వరములు అని మాత్రమే కాదు, కానీ గిఫ్టింగ్స్ లైక్ గిఫ్టింగ్స్ ఆర్ టాలెంట్స్. మనం అంటాం కదా తలాంతులు, కానీ దేవుడు ఇచ్చినటువంటి బహుమానములు అంటే వరములు అంటే కేవలం ఆత్మ వరములు మాత్రమే కాదు, ఏదైనా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక పిలుపుగా ఉన్నది. సో ఈ పిలుపు గాని, దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిచర్య గాని, ఆ యొక్క గిఫ్ట్ గాని మనకు దేవుడు ఇచ్చాడు. అయితే దాన్ని మనము సమర్థవంతంగా నెరవేర్చడానికి మనకి ఏం చేశాడు అంటే కృపను అనుగ్రహించాడు. మీరు బాగా అక్కడ చదివితే 7వ వచనంలో, మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. సో గ్రేస్ వాస్ గివెన్ టు us according to the gift that was given to us. If any gift God has given you, then God has given the grace to fulfill the calling that is upon your life, to do the task that God has given you, to run the race, the race which God has set before you. దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప ఎటువంటిది అంటే, మన మీద దేవుడు ఉంచినటువంటి పిలుపును నిర్వర్తించేటువంటి ఏదైతే అవసరమో అటువంటి కృపను మనకు దేవుడు అందించాడు. మన కళ్ళ ఎదుట ఏ పరుగు పందాన్ని అయితే దేవుడు ఉంచాడో ఆ పరుగు పందాన్ని పరిగెత్తడానికి అవసరమైనటువంటి కృపను దేవుడు మనకు అందిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో పరిచర్యలు అనేక విధములుగా ఉన్నాయని చూస్తున్నాం, మరి పిలుపులు అనేక విధములుగా ఉన్నాయని చూస్తున్నాము. ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క వరము ఇవ్వబడి ఉన్నది. క్రీస్తు అనుగ్రహించే గిఫ్ట్ అందించబడినది. ఆ గిఫ్ట్ ప్రకారముగా మనకి ఏం అందించబడినది అంటే కృప అందించబడి ఉన్నది. సో గిఫ్ట్ హియర్ మీన్స్ just assume that you can play keyboard very well. It's a gift. So playing keyboard for you is a talent God has given you. It's a gift. So for you to in order to play the keyboard very well or with anointing of God, grace is given to you to play the keyboard. నీవు కీబోర్డ్ ప్లే చేయగలగడము దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతుగా ఉంటే, నీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ గా ఉంటే, కీబోర్డ్ ను చక్కగా ప్లే చేయడానికి అనేక మందిని మన వైపు కాదు దేవుని వైపు తిప్పడానికి అవసరమైనటువంటి కృపను, ఆ యొక్క అభిషేకాన్ని దేవుడు మనకిస్తాడు.
So if God has called you to play the keyboard, God won't give you grace to play the guitar. దేవుడు నిన్ను కీబోర్డ్ ప్లే చేయడానికి పిలిస్తే గిటార్ ప్లే చేయగలిగినటువంటి కృపను దేవుడు నీకు ఇవ్వడు. Yes, there are multi talented persons. There are so many people, they can play the keyboard, guitar as well. But that's not the issue right now. But what I am saying to you is that if you're calling, you have to know your calling. You have to know your place where you have to stay. నీవు ఏ స్థలములో నిలబడాలో, నీ పిలుపు ఏమై ఉన్నదో, దేవుడు నిన్ను తన అనాది సంకల్పము చొప్పున ఏమని పిలిచాడో అది మీరు గమనించాలి, గ్రహించాలి, గుర్తెరగాలి. సో మనము దేవుని యొక్క నడిపింపు లేకుండా, దేవుడు మనతో నడిపించేటువంటి ఆ యొక్క స్థితిలోకి మనము లేకుండా ఉంటే మనము సరిగ్గా ముందుకు కొనసాగలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో there is a grace given to you, whoever listening right now, there is a grace given to you, but your grace is different from my grace, and my grace is different from whatever. So my colleague or my spouse grace is different. So whatever it is, సో నీకున్నటువంటి కృప, దేవుడు నీకు కృపను అనుగ్రహించాడు, నాకు కృపను అనుగ్రహించాడు. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి కృప వేరు, ఆయన నాకు ఇచ్చినటువంటి కృప వేరు. సో మన అందరము ఎలా పని చేస్తున్నాము అంటే, దేవుడు అనుగ్రహించినటువంటి కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగినటువంటి వారమై మనము మన పిలుపును మనము నిర్వర్తించే వారమై ఉన్నాము. మనము మన పిలుపును నిర్వర్తించగలిగినటువంటి వారమై ఉన్నాం. సో గాడ్ ఈస్ సెండింగ్ అ పర్సన్ విత్ అ పర్పస్. దేవుడు ప్రతి ఒక్కరిని ఈ భూమి మీదకి ఎందుకు పంపిస్తున్నాడు అంటే ఒక ఉద్దేశంతో పంపిస్తున్నాడు. వీఆర్ నాట్ హియర్ జస్ట్ ఫర్ అ పిక్నిక్. మనము సకాలక్షేపం చేయడానికి భూమి మీదకి రాలేదు. సో దెర్ ఈస్ అ పర్పస్, దెర్ ఈస్ అ వర్క్ దట్ నీడ్స్ టు బి డన్ త్రూ యూ. దట్స్ వై గాడ్ హ్యాస్ సెంట్ యూ. దేవుడు నీ ద్వారా ఏదో ఒక పని భూమి మీద చేయాలి అనుకున్నాడు గనుకనే, దేవుడు ఏదైనా ఉద్దేశించినది, ఆయన సంకల్పించినది చేయాలనుకున్నాడు గనుకనే నిన్ను నన్ను ఈ భూమి మీదకు ఆయన పంపించి ఉన్నాడు. సో మనకంటూ ఒక ఉద్దేశం ఉన్నది. సో మనకంటూ ఒక ప్రణాళిక అన్నది ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో మనం ఏం చేయాలి అంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఆ పిలుపును మనం గుర్తించాలి. దేవుడు మనకు ఏ వరమును అనుగ్రహించాడో, ఏ తలాంతును అనుగ్రహించాడో అది మనము తెలుసుకున్నటువంటి వారముగా ఉండాలి, ఎరిగినటువంటి వారమై ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క తలాంతును గాని, ఆ వరమును గాని మనం సరిగ్గా గుర్తించలేని స్థితిలో ఉంటే చాలా మంది ఇప్పుడు అలాగే ఉన్నారు. వారు దేవుడు వారిని ఒకటి చేయమని పిలిస్తే, వారు దేవుడు తనను ఎందుకు పిలిచాడో ఆ పిలుపును సరిగ్గా గుర్తించలేక వారు పరిచర్యలో గాని, వ్యాపారంలో గాని, ఉద్యోగములో గాని అన్నిటిలో కూడా ఏమైపోతున్నారు అంటే విఫలముగా అయిపోతున్నారు. డోంట్ జస్ట్ థింక్ అబౌట్ మినిస్ట్రీ when it says grace and gift. Don't just think about ministry. So God, even every person God has called, even as doctors, as lawyers, as engineers. So while you can do your work in the medical field, you can be a blessing to other people. You can fulfill the call of God upon your life, right? We cannot place a doctor in the army field, battleground, and we cannot place army man in the operation theater, because they are empowered differently. They are empowered very uniquely. That is, we call empowerment, right? మనం ఏమంటామంటే సాధికారతను కలుగజేయటం అంటాం. అంటే డాక్టర్ అంటే మనకు ఒకటి ఆలోచన వస్తుంది. ఒకటి ఏంటి, డాక్టర్ అంటే ఒక వైట్ కోట్ వేసుకొని, స్టెటోస్కోప్ వేసుకొని, మన వద్ద బీపీ మిషన్స్ కానీ, చెక్ చేసే మిషన్స్ కానీ, ఏదైనా కానీ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఒక టూల్ బాక్స్ అనేది ఉంటుంది. సో దేవుడు ఆ వ్యక్తిని, ఆ డాక్టర్ ఏ విధంగా అయితే తను ట్రైనింగ్ అయ్యాడో, ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు అంటే ఆ యొక్క టూల్ కిట్ ని ఉపయోగించడానికి ట్రైనింగ్ అయ్యాడు. బట్ ఆర్మీ మ్యాన్ ఆయన ఎలా ట్రైన్ అయ్యాడు? అతని యొక్క యూనిఫామ్ వేరుగా ఉంటది, ఆయన యొక్క వస్త్రధారణ వేరుగా ఉంటది, గన్స్ ఉంటాయి, అతని దగ్గర బాంబ్స్ ఉంటాయి. సో he cannot do anything in the operation theater, and doctor cannot do anything in the battleground, in the border place, right? డాక్టర్ ను మనం తీసుకొని వచ్చి బార్డర్ లో పెడితే ఆయన ఏమి చేయలేడు అక్కడ.
అలాగే ఆర్మీ వ్యక్తిని తీసుకొని వచ్చి ఆపరేషన్ థియేటర్లో పెట్టి ఆయన ఏమి చేయలేడు. బికాస్ they are empowered very uniquely, very differently. That is called grace. What we are preaching right now is that grace is the ability. Grace is the ability. So God has given you some ability to do something for him. You cannot do anything. You cannot do anything apart from the grace. ఆ కృపకు వేరుగా మీరేమి కూడా చేయలేరు, మనం ఏమి చేయలేము. ఎప్పుడైతే మనం ఏదైనా కృపకు వేరుగా చేయాలి అనుకుంటే అది మన వెంటనే మన సొంత శక్తి మీద ఆధారపడి అవుతుంది. If no grace is given to you, even to preach, even to teach, if you have desire to teach, but if there is no grace for you to teach, then you cannot teach effectively. You cannot teach very effectively. You can teach some things, but with your own strength. You depend on your own strength. దేవుడు నీకు బోధించగలిగినటువంటి కృపని ఇవ్వలేదు అనుకుందాం. సో నీకు వేరే కృపని ఇచ్చాడు. అయితే నీకు బోధించాలని ఉంది, నువ్వు చెయ్యాలి అనుకుంటున్నావు ఏదో ఒక విధంగా. అప్పుడు ఏమైపోతుంది అంటే వెంటనే మనము కృప మీద నుంచి తొలగిపోయి ఏమవ్వాల్సి ఉంటుంది అంటే మన సొంత శక్తి మీద ఆధారపడి వలసి ఉంటుంది. ఎందుకంటే కృప అన్నది బలముగా ఉన్నది. గ్రేస్ ఈస్ ది స్ట్రెంగ్త్, గ్రేస్ ఈస్ ది ఎబిలిటీ. సో వాట్ ఎవర్ you want to do, you have to check whether I have this grace or not. నువ్వు ఏమి చేయాలనుకున్నా కూడా మరి ఆ కృప నీకు ఉందా లేదా అని నీవు గ్రహించాలి, గమనించాలి. We know this famous ministry called Hosanna Ministry, right? Founded by Brother Aisana garu. Not every ministry has that anointing or grace to sing or to release songs like that. మనకు బాగా తెలిసినటువంటి పరిచర్య మరి హోసన్నా మినిస్ట్రీస్ తీసుకుంటే బ్రదర్ ఏసన్న గారు దాన్ని ప్రారంభించారు కదా, ఆయన వ్యవస్థాపకులుగా ఉన్నారు. అయితే ఆ పరిచర్య మీద ఉన్నటువంటి ఆ యొక్క పాటలు రాసి అభిషేకం గాని పాటలు పాడే అభిషేకం, ఆ సంగీతమే వేరుగా ఉంటుంది. సో యూ కెనాట్ కంపీట్ with other persons because you don't know what is his grace and what is your grace. You don't know his calling. You don't know the way he is heading. అతడు ఏ మార్గంలో వెళ్తున్నాడో నీకు తెలియదు. దేవుడు ఆయన ఏమి చేయమని చెప్పాడో నీకు తెలియదు. నిన్ను ఒక పని చేయమని పిలిచాడు, ఆ వ్యక్తిని ఒక పని చేయమని పిలిచాడు, నీకు ఒక కృపనిచ్చారు, ఆయనకు ఒక కృపనిచ్చారు. When you understand about this concept, what I am telling right now, there is so many people will be peaceful and they will have rest in their souls. చాలా మంది నేను చెప్పేటువంటి యొక్క అంశాన్ని మీరు అర్థం చేసుకుంటే మీ జీవితములలో మీరు నెమ్మదిని కలిగి ఉంటారు, మీ జీవితములలో మీరు ఒక పీస్ఫుల్ గా ఉండగలుగుతారు. వై? బికాస్ ఎవ్రీ డే వీఆర్ జస్ట్ కంపీటింగ్ విత్ ఈచ్ అదర్. వీఆర్ జస్ట్ కంపీటింగ్. మనం చూసినా కూడా ఇతరులతో పోటీ పడుతున్నాం. ఎందుకు? వారిలాగా నేను ఉండాలని, నేను ఆయనలాగా పాటలు పాడాలి, నేను ఈయనలాగా కీబోర్డ్ ప్లే చేయాలి, నేను ఈ దైవజనులాగా వాక్యం చెప్పాలి, లేదా ఈయన మినిస్ట్రీ చేసినట్టే నేను మినిస్ట్రీ చేయాలి, ఈయన ఉద్యోగంలో వ్యాపారంలో ఎలా చేశాడో నేను కూడా అలాగే చేయాలి. చాలా మంది వారు ఇతరుల మీద దృష్టి పెట్టి వారు ఏమవుతున్నారు అంటే తనకిచ్చినటువంటి కృప ఏంటి అనేది మర్చిపోతూ ఉన్నారు. Don't shift your focus from your gifts, from your grace to other person's grace. ఇతరులకు ఇవ్వబడినటువంటి కృప వేరు. అందుకే వాక్యము స్పష్టంగా ఇక్కడ మనకు సెలవిస్తూ ఉన్నది. ఏమని అంటే ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. 4:7 says, but to each one of us, not just for 10 members this grace, but it says each one of us. Even it's not groups, it's individuals. Each one of us, grace was given according to the measure of Christ's gift. So, దేవుడు మనకు ఏ వరమునైతే ఇచ్చాడో ఆ వరమునకు సంబంధించినటువంటి కృపను మనకు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో
just know what is your ministry, just know what is your calling. If you know what is your calling, then you can focus only on one thing. You cannot be a jack of all trades or master of none. కొద్దిమంది ఉంటారు, ప్రతి పనిలో వేలు పెడతారు, ప్రతి పని నేర్చుకోవాలనుకుంటారు, అన్ని అరకొరగా నేర్చుకుంటారు, ఏది కూడా ఎందులో కూడా నిపుణత సాధించరు, ఎందులో కూడా వారికి నైపుణ్యత ఉండదు. రైట్? అలాగా మనము ఉండకూడదు. మన కృప ఏంటో మనం తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే, we have to appreciate each other's gift and each other's grace. There is nothing like that in the body of Christ. Right? మనము ఇతరులను మనము అభినందించాలి. ఇతరులను మనము అభినందించాలి. సో ఇతరులు ఏదైనా మనకంటే బాగా చేయగలుగుతున్నప్పుడు వారిలో మీరు గమనించవలసింది ఏంటంటే అది దేవుని కృప అని. సో దేవుని కృప వారికి అందించబడినది కనుక వారు బాగా చేస్తున్నారని నువ్వు ఆ వ్యక్తిని అభినందించాలి, అతని మీద ఉన్నటువంటి కృపను అభినందించాలి, మెచ్చుకోవాలి. మనము దేవుని స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే నేను చేయలేని పనిని ఆ వ్యక్తి చేస్తున్నాడు. ఆ వ్యక్తిని ఎవరు పంపించారు? దేవుడే అతన్ని నా కొరకు పంపించాడు. దేవుడే అతన్ని నా కొరకు పంపించాడు. సో చాలా మంది ఏమనుకుంటారంటే, దే విల్ ఫీల్ ఇన్సెక్యూర్ when they find a person who is doing something very effectively what they are not doing, what they couldn't do themselves. చాలా మంది తాము ఏదైతే సొంతంగా చేయలేకుండా పోతున్నారో, ఎప్పుడైతే వేరే వ్యక్తిలో ఆ గిఫ్ట్ ను కనుగొన్నారనుకో, వారు వెంటనే అభద్రతా భావానికి లోనైపోతారు. అయ్యో, ఇతను నాకంటే బాగా చేస్తున్నాడు ఈ పని, నాకంటే బాగా చేస్తున్నాడు ఈ యొక్క వ్యక్తి అని మనము వెంటనే ఏమైపోతామంటే నిరుత్సాహపడిపోతాం, కృంగిపోతాం, వెంటనే ఇన్సెక్యూర్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాం. నాకు అంటే ఈ వ్యక్తి వస్తే అందరినీ కూడా ప్రజలు తన వైపు తిప్పుకుంటాడేమో, నేను దీన్ని ఇన్ని రోజులు సరిగ్గా చేయలేకపోయినా, ఇటువంటివన్నీ కూడా మనము తెలుసు అనుకుంటాం. ఇవన్నీ కూడా మనం అనుకున్నాం. సో జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గిఫ్ట్. వాట్ ఈజ్ యువర్ గిఫ్ట్? What is your gift? Just focus on your gift, because grace has been given to you for the gift, according to the gift God has given you. ఎందుకు అంటే నీకు అనుగ్రహించబడిన వరము లేదా తలాంతు చొప్పున మాత్రమే నీకు కృప ఇవ్వబడినది. Because this will take off or remove the pressure from our life. Because we want to do everything. We want to be an all-rounder in our business, in ministry, in our life and everything. You cannot do everything. Your body is not just one member. Your body has contained many members and still call a body. నీ పరిచర్య గాని, నీ వ్యాపారం గాని, నీ ఉద్యోగం గాని నువ్వు ఒక్కడివే అన్ని చేయలేవు. అలా చేయగలిగి ఉంటే దేవుడు మన శరీరంలోనే ఒకటే అవయవాన్ని పెట్టి ఉండేవాడు, అనేక అవయవాలు పెట్టిండేవాడు కాదు. So let's see that in Romans chapter 12. Romans chapter 12. Romans chapter 12 verse 3. రోమా పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చూస్తే, రోమా పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం, తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తను ఎంచుకున్న వల్లని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వారితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరినొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాయి. ఇప్పుడు గమనించండి, మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. I'm just reading it in English. For I say, through the grace given to me, to everyone who is among you, not to think of himself more highly than he ought to think, but to think soberly, as God has dealt to each one a measure of faith. For as we have many members in one body,
but all the members do not have the same function, right? So we being many are one body in Christ and individually members of one another, having then gifts differing according to the grace that is given to us. So according to the grace that is given to you, it is your gift. So wherever the grace is given to you, that is your gift. నీకు ఎక్కడైతే ఏ స్థలములో అయితే కృప అనుగ్రహించబడి ఉన్నదో అది నీ యొక్క వరముగా ఉన్నది, అది నీ యొక్క తలాంతుగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. You cannot do anything or everything in life. So I cannot hear and mouth cannot see. కళ్ళు వాసన చూడలేవు, నోరు చూడలేదు, నోరు దృష్టిని కలిగి ఉండలేదు. సో దేనికి నియమించబడిన పని దానికి సరిపోతుంది. దేవుడు ఆ విధంగా నిర్ణయించాడు. Because nowadays people are just competing with each other. Even ministers are competing with each other, right? If they are doing anything, ఏదైనా వారు కొత్త విషయాన్ని చేస్తే మనం కూడా చేయాలి. ఆయన టీవీ పరిచర్లోకి వెళ్తే మనం టీవీ పరిచర్లోకి వెళ్ళాలి. ఆయన పెద్ద సభలు పెడితే మనము సభలు పెట్టాలా. ఆయన ఏదైనా చేస్తే మనం అది చేయాలా. ఎందుకు? మనం కూడా చూపియాలి అందరికీ అనేటట్లుగా మనం చేస్తాం. నో, నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు అమెరికాలో ఉన్నా ఒకటే, అనకాపల్లిలో ఉన్నా ఒకటే, దేవుని ఎక్కడ ఉంచితే ఆ స్థలంలో ఉండి దేవుడు నీకు ఏ కృప అనుగ్రహిస్తే ఆ కృపతో నువ్వు పనిచేస్తే చాలు. ఎందుకు అంటే కృప అంటే ఒక సామర్థ్యము. ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ అబిలిటీ. మన బలము సరిపోదు గనక దేవుడు మనకి ఏం చేశాడు అంటే ఆయన కృపను అనుగ్రహించాడు. సో ఇప్పుడు నేను పరిచర్య చేయాలి అంటే రైట్ నౌ వాట్ ఐ ఆమ్ డూయింగ్ ఈజ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. Because I too thought that I will be in job and I want to earn the money and be a helper to my dad who is doing already ministry. నేనేమనుకున్నాను అంటే నేను కూడా ఒక ఉద్యోగం చేసి మంచిగా ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదిస్తూ తండ్రి గారు మంచి పరిచర్య చేస్తున్నారు. సో డబ్బు పరంగా నేను సహాయపడుతూ కూడా పరిచర్యలో ముందుకు వెళ్ళొచ్చు అనుకున్నాను. బట్ గాడ్ సెడ్ ఐ వాంట్ యూ టు గో ఫుల్ టైం. దేవుడు అన్నాడు నో, నువ్వు ఫుల్ టైం వెళ్ళాలి అని చెప్పాడు దేవుడు. సంపూర్ణ కాల పరిచర్యకు వచ్చేసాడు. సో you may recognize or not, but there is a